స్వస్థతల కన్ఫ్యూజన్. ఇప్పటికే అనేక సంగతులు విన్నారు. మనం ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి స్వస్థతలోకి ఈరోజు మనం వెళ్దాం. ప్రజెంట్ ఉన్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి స్వస్థతలు అవన్నీ దొంగ స్వస్థతలని, కడుపుల నొప్పులు తలనొప్పుల దగ్గర ఆగిపోయారని, అంతకు మించి వాళ్ళు ఏది చెప్పినా అదంతా ప్రాక్టికల్గా కుదరక పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా ఆర్టిస్టులను తీసుకుని వచ్చి చేస్తున్నారనే సంగతి మీకు తెలియచేశాను. అలాగే ఎవరినో ఇమిటేట్ చేయాలని చెప్పి ఆ ఇమిటేట్ చేస్తేనే పరిశుద్ధాత్మ అనే భ్రమలో మీకు పరిశుద్ధాత్మ అంటే ఇంకా పూర్తి అవగాహన రాలేదు కాబట్టి మీ బోటోళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుని దానికి వాళ్ళు పెట్టుతున్న పేరే పరిశుద్ధాత్మ, ఆత్మతో మేము చేసిన కార్యక్రమాలని చెప్పి బైబిల్లో నుంచి చెబుతున్నారు. ఇప్పుడు మనం అదే బైబిల్లోకి వెళ్దాం. ఒకసారి మనం పెంతుకోస్తేనే పండగ దినం. ఈ పెంతుకోస్తేనే పండగ దినాన్ని ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకనంటే ఎవరు స్టార్ట్ చేసిన ఎక్కడి నుంచే ప్రారంభిస్తారు. పెంతుకోస్తేనే పండగ దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూలోకంలో ఫుల్ పవర్తో అగ్ని జ్వాలల యాక్సిడెంట్తో ఈ లోకంలో అడుగుపెట్టాడు. పెడతాం అన్య భాషలలో, క్రొత్త భాషలలో, వాళ్ళకి తెలియని భాషల్లో దేవుడి గురించి పూర్తిగా వివరించినటువంటి శిష్యులు. ఈ శిష్యులు ఎప్పుడైతే వాళ్ళు ఈ పవర్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి తెలియని భాషలో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించారో అక్కడి నుంచి ప్రారంభమైందే సంఘం. ఆ రోజు బాప్తిసాలతో స్టార్ట్ అయిందే సంఘం. యెరూషలేములో స్టార్ట్ అయిందే సంఘం. ఈ సంఘానికి మూల స్తంభాలు 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల గురించి యేసుక్రీస్తు వారు తను చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు. ఆఖరిగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. మార్కు సువార్త 16:16. దాని తర్వాత వెంటనే చెబుతున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అదేవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుదురు. బాగా అర్థం చేసుకోండి, మన పాయింట్ ఇదే. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుతారు. ఎవరు పెడితే 12 మంది అపోస్తలులలో ఎవరైనా సరే రోగుల మీద చేతులు పెడితే స్వస్థత నొందుతారు. ఇది బేస్ పాయింట్. ఈరోజు స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులన్నిటికీ బేస్ పాయింట్ కూడా అదే. యేసుక్రీస్తునే చెప్పాడు, నమ్మి బాప్తిజం పొందిన రక్షణ, నమ్మని వానికి శిక్ష, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. అవేవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదు, అన్య భాషల్లో మాట్లాడదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. చూసారా? పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి ఏ హాని చేయదు. ఇన్ని ఉండగా అందులో నుంచి వాళ్ళు పట్టుకున్నటువంటి పాయింట్ ఏంటంటే రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎందుకని? సమాజంలో రోగగ్రస్తులు ఎక్కువ. ప్రతిదానికి ఏదో ఒక రోగం వచ్చేస్తూ ఉంటుంది. కడుపుల నొప్పి రోగమే, జలుబు రోగమే, తలనొప్పి రోగమే, ప్రతి ఒక్కటి రోగమే. రోగిష్టులు ఎక్కువ. కొంతమందికి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బాగున్నామంటే ఏదో ఒక రోగం చెబుతూనే ఉంటారు. వాళ్ళ జీవితమే రోగాలమయం. ఇప్పుడు ఇలాంటి రోగగ్రస్తులందరూ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోగం నుంచి నేను బయటికి రావాలనేది వాళ్ళ కోరిక. అయితే మనం 1వ శతాబ్దంలోకి వెళ్తున్నాం. పెంతుకోస్తేనే పండగ దినాన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అప్పుడు ఈ 12 మంది అపోస్తలులు వాళ్ళు ఫుల్ పవర్ వచ్చింది. ఎంత పవర్ అని అంటే పేతురు గారు అలా నడుచుకుంటూ వెళితే ఆయన నీడబడితే నీడకే జనాలకి స్వస్థత వచ్చింది. పేతురు గారిని టచ్ చేస్తేనే స్వస్థత వచ్చింది. చనిపోయిన వాళ్ళను నోటి మాటతో లే అనంటే లేచిపోయారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఈరోజు సమాజంలో జరగట్లా. ఆ రోజు సమాజంలో పెంతుకోస్తేనే పండగ దినం. ఆ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు గారు అలాగే 12 మంది శిష్యులు వాళ్ళు ఫుల్ పవర్తో, ఒక సూపర్ న్యాచురల్ పవర్స్తో వాళ్ళందరూ ఇప్పుడు ఎలా మారారంటే సూపర్ న్యాచురల్ పర్సన్స్గా మారిపోయారు. అంటే సూపర్ హీరోస్. ఈ సూపర్ హీరోస్గా మారిన తర్వాత వాళ్ళు ఏదంటే జరగాలి. నువ్వు లేనంటే లెగవాలి. చచ్చిపోయిన వాడి దగ్గరికి పోయి నువ్వు లేదంటే ఖచ్చితంగా లెగవాలి. ఎంత పెద్ద రోగం అయినా ఇలా టచ్ చేస్తే రోగం వెంటనే పోవాలి. కుంటోడిని ముట్టుకుంటే కాళ్ళు రావాలి.
గుడ్డోని ఇలా టచ్ చేస్తే కళ్ళు రావాలి. ఇది వాళ్ళు చేసినవి. చిన్న చిన్న జ్వరాలతోనో తలనొప్పులతోనో కడుపుల నొప్పులతోనో ఆపింది కాదు అది. ఒకసారి పేతురు యోహాను గారు అలా వెళుతున్నారు దేవాలయంలో. ఆ మండపం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఒక అడుక్కునేవాడు ఉన్నాడు. అడుక్కునేవాడు యాజ్ యూజువల్గా అడుక్కునేవాడు ఏం చేస్తాడు? అడుక్కునేవాడికి విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఆయనకేం కావాలి? ఆ పూటకు కావాల్సిన భోజనం దొరికితే చాలు. ఎవరైనా అడుక్కునేవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు నీ యాక్షన్స్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన వెంటనే నువ్వు చెయ్యి ఎక్కడ పెడుతున్నావు. ఒకవేళ జేబులో కనుక పెడుతున్నావు అనుకో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకని? జేబులో నుంచి తీసి ఏమన్నా ఇస్తావేమోనని. అలాగే నువ్వు ఏదైనా జిప్ ఓపెన్ చేస్తున్నావు అనుకో, అందులో ఏమైనా ఉంటే తీసి ఇస్తావేమోనని చెప్పి దానిని ఫోకస్ చేస్తాడు. అలాగే ఈ పేతురు యోహాను వెళ్ళినప్పుడు అతను కూడా తేరి చూస్తున్నాడు. ఏమని తేరి చూస్తున్నాడు? వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా దొరికిద్దేమో, ఏమన్నా పెడతారేమో, ఏమన్నా డబ్బులు ఇస్తారేమో, ఏమైనా కాసులు ఇస్తారేమో, లేదా ఏమైనా తినడానికి ఏమైనా పెడతాడేమో, ఈ పూట గడవటానికి వాళ్ళు పోషణకు సంబంధించింది ఏమైనా ఇస్తారని చెప్పి తేరి చూస్తున్నాడు. అంటే కీన్గా అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమని? నువ్వు అనుకున్నట్టు ఏమని అనుకున్నావు? నేను ఏదైనా ఇస్తానని అనుకున్నావే, అది ఇవ్వట్లా. నేను నువ్వు అనుకున్నట్టు మా దగ్గర ఏమీ లేదు. ఎందుకని? మా పొజిషనే అలా ఉంది. నువ్వు అనుకున్నట్టు మా దగ్గర ఏమీ లేవుగానే మా దగ్గర ఒకటి ఉంది. ఏంటో తెలుసు? అది యేసునామం. మేము పవర్ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పాడు మీరు ఈ పవర్ పొందుతారని. అలాగే పెంతెకొస్తేనే పండగ దినాన ఆ పవర్ను పొందుకున్నాం. ఆ పవర్ను పొందుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన, మా దగ్గర యేసునామం ఉంది, లే అన్నాడు పైకి. అంతే. యేసునామంలో లే అని ఒకే ఒక మాటకి ఆ కుంటివాడు లేచాడు. లేచి ఏం చేశాడు? లేచి అప్పుడు అంటున్నాడు, నాకు కాళ్ళు వచ్చేసి నాకు చేతులు వచ్చినాయి అని చెప్పి ఒరిజినల్గా తిరుగుతున్నాడు. మొత్తం దేవాలయం అంతా ఒరిజినల్గా తిరుగుతున్నాడు దేవాలయం అంతా. మరి నువ్వు చూస్తున్నావే స్టేజీల మీద, అదేంటది? అది డూప్లికేటెడ్. డబ్బులు ఇచ్చి కాసేపు యాక్టింగ్ చేపిస్తున్నారు. ఎంత పెద్దోడైనా సరే యాక్టింగ్ చేపిస్తున్నాడు. ఒరిజినల్గా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. జరిగిందంతా నేటి తరాల్లో చూస్తుందంతా డూప్లికేటెడ్. మోసం చేస్తున్నారు నేను. మరి పేతురు గారు చేస్తుంది, పుట్టుకుంటివాడు అక్కడి నుంచి లేపితే, అది కూడా ఎంతసేపు? ఒకే ఒక్క మాట, యేసునామంలో లే అని చెప్పి వాళ్ళు రచ్చ చేయాల. లే అనగానే లేచాడు. లెగవటం దేవాలయం మొత్తం షాక్. అరే, అతను మనకు తెలిసినోడే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మెట్టుల దగ్గర అడుక్కునేవాడు కదా. ఎస్, మెట్టుల దగ్గర అడుక్కునేవాడు. ఎలా లేచాడు? అదిగో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, పవర్ నాది కాదు. పవర్ ఎవరిది? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసా? యేసయ్య. మీరు సిలువ వేసిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. చనిపోయి తిరిగి లేచిన యేసుని ప్రకటిస్తున్నాం. ఆయన నామంలో చేసామన్నారు. దీన్ని ఏమంటారో తెలుసా? దీనిని స్వస్థతావరం అంటారు. స్వస్థతావరం అని అంటే మనుషులు చేసే స్వస్థతలు. ఈ మనుషులకి పవర్ ఎవరిచ్చారు? పేతురుకి ఇచ్చేశాడు. అంటే పేతురు అలాగే 12 మంది అపోస్తలులు వీళ్ళందరూ గిఫ్టెడ్. ఎలాంటి గిఫ్ట్? వాళ్ళు ఎవరినైనా స్వస్థపరచవచ్చు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు స్వస్థపరిచినప్పుడు ఆ కుంటివాడికి విశ్వాసం ఉందా? లేదు. నీకు అర్థం కావాలి ఇప్పుడు. ఏంటది? విశ్వాసం లేకపోయినా నీ దగ్గర స్వస్థ ఉంటే వాళ్ళు లెగుస్తారు. వరం నీది, గిఫ్ట్ నీది, పవర్ నీ దగ్గర ఉంది. నీ దగ్గర పవర్ ఉంటే ఆయనకు విశ్వాసంతో పని లేదు. నువ్వు అడుగులు పెడితే ఎక్కడ అడుగు పెట్టి నువ్వు ఏదంటే జరిగిపోవాలంతే. చచ్చిపోయిన వాడు లెగవాలంటే లెగవాలి, చెవిటోడికి వినపడాలంటే రావాలి, గుడ్డోడికి కళ్ళు రావాలంటే రావాలి, దెయ్యం పట్టినోడికి పో అనంటే పోవాలి. ఇది పవర్ అంటే. వాళ్ళ నీడలు టచ్ అయితే జనాలు లెగవాలి, చచ్చిపోయినోళ్ళు. వాళ్ళ కర్చీఫులు టచ్ అయితే జనాలకు, చచ్చిపోయిన వాళ్లకు లెగవాలి. రోగగ్రస్తులు ఆరోగ్యంగా మారాలి. ఇది పవర్ అంటే. ఎవరికి ఇచ్చిన పవర్? దేవుడు మనుషుల చేతిలో పెట్టిన పవర్. దీన్ని ఏమంటారంటే స్వస్థతావరం అంటారు. ఈ స్వస్థతావరం
స్టార్టింగ్లో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ స్వస్థత వరం అనేక మంది దగ్గర ఈ స్వస్థత వరం ఉంది. అందుకే ఈ అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక దెయ్యాలను వెళ్ళగొడుతూ, అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించారు ఆది సంఘంలో, తొలి సంఘంలో. ఇప్పుడు చెప్పండి, యోహాను గారికి స్వస్థత వరం ఉందా? ఉంది. పేతురు గారికి ఉందా? ఉంది. మరి పౌలు గారికి ఉందా వరం? ఉంది. పౌలు గారు వాక్యం ప్రకటిస్తూ ఫస్ట్ మిషనరీ యాత్రలో మరి ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఒక అతను ఉంటే ఆయన లేపటం తన బలహీనత అంతా పోయేసరికి వాళ్ళందరూ వచ్చి పౌలు గారిని పొగుడుతూ ఉన్నారు. దేవతలో మనుష్య రూపం దాల్చి వచ్చారు. ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనే పేరు కూడా పెట్టారు పౌలు గారికి. పక్కనే ఉన్న బర్నబా గారికి ఆయన జుపతి అనే ఒక పేరుని పెట్టేసి వీళ్ళని పూజించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు అతను విశ్వాసమే లేదు. యేసు నామాన్ని ప్రకటించడం కొరకు పౌలు గారు నోరెత్తి మరి అతనికి స్వస్థత కలుగు చేశాడు. ఎంతసేపట్లో? ఆన్ ది స్పాట్లో ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో, ఈ స్వస్థత రావటం ఊరు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఊరు ఒక్కసారిగా యేసు నామస్మరణ చేశారు. అంటే పౌలు గారికి స్వస్థత వరం ఉందా? ఉంది. స్వస్థత వరం నీకుంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడే స్వస్థతలే. చచ్చిపోయినవాడని నువ్వు లేపేస్తావు. ఈరోజు ఈ స్వస్థత వరం ఉంది అని చెప్పి చెబుతున్న వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరంటే వాళ్ళే. ఆది సంఘంలో వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తా అంటున్నారు. పౌలు గారి క్లాత్స్, బట్టలు టచ్ అయితేనే జనాలకి స్వస్థత వచ్చిందే, అందుకని చెప్పి కర్చీఫ్లు వ్యాపారం పెట్టారు. ఈరోజు ఈ కర్చీఫ్లు అమ్ముకుంటున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఆ కర్చీఫ్లు దేనికి పనికిరాయినవి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు గారి పేరు చెప్పి ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. పేతురు గారి పేరు చెప్పి యేసునామంలో లే అని చెప్పి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తూ స్టేజ్ల మీద డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు నిజంగా చేశారా? చేశారు. ఎవరో 12 మంది అపోస్తలు చేశారు. మరి బైబిల్లో చూస్తామంటే మరి అపోస్తలైన పౌలు గారు చేశారు. ఆ తరంలో అనేక మంది చేశారు. అలాగే ఫిలిప్పు, ఆ సంఘంలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఫిలిప్, స్టెఫెను లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు చేశారు. అంటే స్వస్థత వరం అనేది, స్వస్థత వరం కొరకు బైబిల్ అనేకసార్లు రాయబడింది. మీరు ఆ వరం కొరకు అపేక్షించండి అని పౌలు గారు కూడా రాశారు. మరి అపేక్షించండి అని చెప్పి ఆ స్వస్థత వరాన్ని పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ స్వస్థత వరంలో మనుషులు చేసే స్వస్థత మనకు క్లియర్ కట్గా బైబిల్లో కనిపిస్తుంది. మొదటి శతాబ్దంలో స్టార్టింగ్ డేస్లో బైబిల్లో చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు, మెడికల్ మిరాకిల్స్, ఏ వైద్యుడు కూడా చేయలేనటువంటి గొప్ప అద్భుతాలను తొలి శతాబ్దంలో, తొలి సంఘంలో మరి 12 మంది శిష్యులు, అపోస్తులైన పౌలు గారు, వీళ్ళతో పాటు అనేక మంది కోకొలలుగా చేసిన సంగతిలో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. వాళ్ళు చేసింది ఒరిజినల్గా జరిగింది, మరి వీళ్ళు చేసినవి వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు చేస్తున్నారు. ఆది సంఘంలో ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు చేశారే, ఇప్పుడు నేను కూడా ఆత్మను పొందుకు నేను చేస్తానని చెప్పి ఆత్మను పొందుకున్నానని చెప్పి ఈ ఆత్మ పేరుతో వీళ్ళు కూడా అలాంటి వాటిని రిపీట్ చేయడానికి ట్రై చేసి ఫ్లాప్ అయ్యి జనాలను చంపి శవాలుగా మార్చి, రోగగ్రస్తులుగా అలాగే ఉంచి, కుంటోళ్ళని నడిపిస్తున్నామని చెప్పి కుంటోళ్ళగానే ఉంచి, గుడ్డివాళ్ళని గుడ్డోళ్ళగానే ఉంచి, చెవిటోళ్ళగానే ఉంచి చివరికి వాళ్ళు సాధించింది ఏమీ లేదు. చివరికి వాళ్ళు సాధించింది ఏంటో తెలుసా? చిన్న కడుపుల నొప్పి పోగొట్టడం, చిన్న తలనొప్పి పోగొట్టడం. నేను చెబుతుంది మనుషులు చేసే స్వస్థత గురించి. దేవుడు చేసే స్వస్థత ఎప్పుడూ చేస్తాడు, ఎలాంటిదైనా చేస్తాడు. ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా, నెక్స్ట్ తరంలో అయినా, ఆఖరి మనిషి వరకు దేవుడు చేసే స్వస్థతలు చేస్తూనే ఉంటాడు. నేను స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నా. మనుషులు చేసే స్వస్థత స్టార్ట్ అయింది పెంతుకోస్తనే పండగ దినం దగ్గర. వాళ్ళు ఆత్మను పొందుకున్న తర్వాత తొలి సంఘంలో స్టార్ట్ అయ్యి వాళ్ళు నిజంగా రియల్గా చేసినటువంటి స్వస్థతలు. ఇది మనుషులు చేసే స్వస్థతలు, వీటినే స్వస్థత వరం అని అంటాం. మీకు అర్థమవుతుంది కదా? ఇలాంటి స్వస్థత వరాలు ఈరోజు ఉన్నటువంటి జనాల దగ్గర ఉన్నాయనంటే ఉన్నట్టుగా కనిపించట్లేదే. వాళ్ళు చేస్తుందంతా డూబులాగానే కనిపిస్తుంది. ఎక్కడో నైజీరియాలో ఉద్యోగం అన్నారు, ఏది ఎక్కడ ఉంది?
ఏమి లేవు, అంతా ఫేక్. అదంతా కళ్ళెదురుగా ఒక భ్రమపరుస్తూ చేసేది. దాని తర్వాత అక్కడెక్కడో పలానా దగ్గర ఆవారం ఉందన్నారే, ఏమీ లేదు, ఫేక్ అంతే. నైజీరియా సేవకులు ఎంతమంది రాలేదు? మన నెల్లూరు రాలేదా? గుంటూరు రాలేదా? గుంటూరులో జరగని ఇన్సిడెంట్ అంటూ ఉండదు. ఏం చేశారు గుంటూరు వచ్చి ఏం చేశారు? చచ్చిపోయిన వాడిని ఒక్కడన్నా లేపారా? మరి అక్కడెక్కడో నైజీరియాలో గొప్ప ఉద్యోగం రేగిందండి. నైజీరియాలో గొప్ప పాస్టర్లు ఉన్నారండి, గొప్ప దైవజనులు ఉన్నారండి. నైజీరియాలో గొప్ప ఆత్మపూర్లు ఉన్నారండి, ఫుల్గా పరిశుద్ధాత్మను పొందేసుకుంటున్నారండి. ఆ ప్రవక్త వస్తున్నాడండి, ఆయన వచ్చాడంటే ఎలా చేస్తాడని చెప్పి చెబుతా ఉన్నారు. మరి అక్కడ చేసిన వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? గుంటూరు వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎక్కడొచ్చి ఏమీ చేయకుండానే పోతున్నారు. ఏదో చేసామని చెప్పి అరిసి ప్రవచనాలు చెప్పి పోతున్నారే. ఏం చెప్పారు? ఏం చేశారు? ఒక్కడు కూడా ఏమీ చేయలేదు. మరొకసారి నా రెగ్యులర్ ప్రశ్నను మరొకసారి అడుగుతున్నాను. మీ కళ్ళతో మీరు పుట్టి కుంటివాడికి కాళ్ళు రాట మీరు చూసారా? లేదు, చూడలేదు. మీ కళ్ళతో మీరు చచ్చిపోయిన వాడును నిజంగా లేకపోవటం మీ కళ్ళతో మీరు చూసారా? మీరు ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటా సాక్ష్యాల్లో వినయే. యూట్యూబ్ పెట్టంగానే రకరకాల సాక్ష్యాలు వస్తాయే, కిట్టిచ్చి మరి చెబుతూ ఉంటారు సాక్ష్యాలు. వాటిలో వెంటనే కానీ మీ కళ్ళతో మీరు ఎప్పుడు చూడరంతే. మీ కళ్ళతో మీరు పుట్టు గుడ్డివాడికి కళ్ళు రావటం చూసారా? లేదే. ఏ గుడ్డోడికి కళ్ళు రాలే ఇప్పుడు దాకా. ఏ గుడ్డోడికి కళ్ళు వచ్చిందా? రాలేదు. అయితే మీరు సాక్ష్యాలు వినేది డూబ్. అదంతా ఒక ప్లాన్డ్ స్క్రీన్ ప్లే. కాబట్టి ఆది సంఘంలో మనుషులు చేసిన స్వస్థతల గురించి మనం విన్నాం. మనుషులకు స్వస్థత చేసే పవర్ ఉందా? ఉంది. ఈరోజు వాళ్ళు చేశారు. వాళ్ళు నిజంగా చేశారు. చచ్చిపోయిన వాళ్ళని లేపారు, కుంటోళ్ళని కాళ్ళు ఇచ్చారు, గుడ్డోళ్ళకి చూపునిచ్చారు, అందరికి అన్నీ చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, అన్నీ చేశారు. వాళ్ళు చేశారు కదా అని చెప్పి నువ్వు చేయాలని ఇమిటేట్ చేస్తూ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావే. ఈ ఫెయిల్ అవుతున్నప్పుడు నీ థాట్స్లో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అదేంటి? వాళ్ళు చేశారే, మరి వీళ్ళెందుకు చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు కాదనా? వీళ్ళు గొప్పోళ్ళే, వీళ్ళు అలాగే ప్రార్థన చేస్తున్నారు. ఇందాకటి మీకు చెప్పాను, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఎంత ప్రార్థనాపరుడు, ఎంత గొప్పవాడో చెప్పారు, ఎంత భక్తుడో కూడా చెప్పాను. కానీ మరి అంత ప్రార్థనతో చేసినా కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఏ ఒక్క గుడ్డోడు కూడా తను చూపునివ్వలేదు, ఏ ఒక్క కుంటోడు కూడా కాళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా ఇందులో ఉన్న ప్రతి ప్రశ్నను ప్రతి పాయింట్ని రానున్న ఎపిసోడ్స్లో నేను మీకు తెలియజేస్తాను. అయితే చివర్లో ఒక టిట్బిట్ లాగా ఒక మంచి పాయింట్ చెప్పి మీరు దాని గురించి ఆలోచించవలసిందిగా కోరుతూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అదేంటంటే, ఇదే అపోస్తలుడైన పౌలు గారు తన హ్యాండ్ కర్చీఫులు తగిలితేనే స్వస్థత నొందినోడు, విశ్వాసం లేకపోయినా తను అంటే లేచినోడు, రాత్రిపూట వాక్యం చెబుతుంటే అక్కడి నుంచి పడిపోతే ఐతూక్ ఒక అతన్ని అని చెబితే లేచినోడు, ఎంత పవర్ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు చివరికి వచ్చేసరికి తను మరణ దినం దగ్గర పడిన టైంలో తను ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమని? త్రోఫీము, తన శిష్యుడైనటువంటి త్రోఫీము రోగి అయితే తనను మిలేతు అనే ఒక ద్వీపంలో వదిలిపెట్టి వచ్చాడంట. నా కుమారుడైన తిమోతి, తనకిష్టమైన కుమారుడిగా ఎంచబడిన తిమోతితో అన్నాడు, నీకు తరచుగా వచ్చే కడుపు జబ్బు నిమిత్తం నువ్వేం చేయాలి? ద్రాక్షారసం తాగు. ఎప్పుడు అంటున్నాడు పౌలు గారు? ఆయన మిషనరీ జర్నీస్ చేసే టైంలో ఫుల్ పవర్తో, ఫుల్ స్వింగ్లో అందరినీ లేపాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, కుంటు వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డు వాళ్ళకి చూపునిచ్చాడు, దెయ్యాలను ఎలగొట్టాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు చేసి మొత్తం ఎఫెసు అనే పట్టణం, ఆసియా మొత్తం, దేశం మొత్తం, ప్రాంతాలు, అటు ఐరోపా ఖండంలో పోయి అటు గలతీయ ప్రాంతమైన, అటు కొరింథీ ప్రాంతమైన మొత్తం అందరినీ యేసుక్రీస్తు శిష్యులుగా మార్చినటువంటి అపోస్తలుడైన పౌలు గారు చివరి దశలోకి వచ్చేసి ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు అని ఈ రోమాలో నుంచి తను రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడు? తిమోతే, కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము త్రాగు, అంటే మెడిసిన్ వేసుకో. త్రోఫీమ్ అనే తన శిష్యుడికి రోగి అయితే పక్కనే ఉన్నాడుగా,
టచ్ చేస్తే తనకు స్వస్థత వచ్చింది కదా. త్రోఫీము రోగి అయితే తనను మిలేతు అనే ప్రాంతం నువ్వు ట్రావెల్ చేయలేకపోతున్నావు, ఇక్కడే కొంతకాలం ఉండి బాగైన తర్వాత మళ్ళీ రా అని చెప్పి మిలేతులో ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు? మీకు అర్థమవుతుందా? పౌలు గారు మిషనరీ యాత్రలు చేసే టైంలో ఉన్నటువంటి లెక్క వేరు. ఇదే పౌలు గారు కాలం అంతా అయిపోయి తన మరణకాలము సమీపించినప్పుడు లెక్క మారినట్టుగా మీకేమనిపించట్లే? అక్కడ స్వస్థపరిచిన పౌలు ఎక్కడెందుకు స్వస్థపరచలేకపోయాడు అనే ఒక క్వశ్చన్ ప్రతి వాళ్ళ మైండ్లోకి రావాలి. అందుకే స్వస్థతల కన్ఫ్యూజన్ అనే ఎపిసోడ్స్ మీకు అందిస్తూ ఉన్నాం. వినండి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి, 10 మందికి పంచండి, 10 మందికి పంచి వాళ్ళని జ్ఞానయుక్తంగా మార్చండి. నెక్స్ట్ ఎపిసోడ్లో స్వస్థత వరం లేని వాళ్ళు నాకు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటూ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు చేసే డ్రామాల గురించి విందాం.